నమస్తే రమగారు. నమస్తే జయ. సో చాణక్య నీతి రమగారు, క్షమించొచ్చు కానీ మనల్ని మోసం చేసిన వాడిని మళ్ళీ నమ్మటం అంత అవివేకం ఇంకొకటి లేదు అనేసి. అదేగా ఇప్పుడు మనం చూస్తుంటాం జయ, ఏదో కంపెనీలో డబ్బులు పెట్టాం డబ్బు, వాళ్ళు ఇవ్వట్లేదని వాళ్ళు చుట్టూ తిరుగుతున్నాం. ఈ లోపల వాడు ఇంకో స్కీమ్ తెస్తాడు, ఈ స్కీమ్లో పెట్టండి మీకు అదిరిపోతుంది అంటాడు. ఆల్రెడీ పెట్టాము, అవి రావట్లేదు, ఇవి ఎందుకు అని అనుకోరు ప్రజలు. అనుకోకుండా ఏం చేస్తారు, ఓహో ఇది పెడితే ఇది అది కలిపి వాడేదో విరగదీస్తాడని పెడితే మొత్తానికి పోతుంది. అట్లా చిట్టీల వాళ్ళని నమ్ముతారు, ఫ్రెండ్స్ని నమ్ముతారు, దేనికో సంతకాలు పెట్టి ఏమంటారు గ్యారంటీకి, అది రాక అది అవ్వకుండానే ఇంకో చోట కూడా వాళ్ళకి ఒప్పేసుకుంటారు. ఒకళ్ళ దగ్గరే 3-4 రకాల అప్పులు చేసేస్తారు. ఒక పెట్టుబడితో ఊరుకోకుండా 3 రకాల పెట్టుబడులు ఒకటి దగ్గరే పెడతారు. ఓ పక్కన వాడు సరిగ్గా చేయట్లేదేమో అని డౌట్గా ఉంటుంది, వాడు మళ్ళీ మెరమెచ్చగా మాట్లాడగానే మళ్ళీ దూకుతారు. ఇవన్నీ డబ్బుల వ్యవహారాలు. జనరల్గా కూడా మన ఫ్యామిలీస్లోనూ, ఫ్రెండ్ సర్కిల్లోనూ, కొలీగ్స్లోనూ, చిన్న పన్న వ్యవహారాల్లోనూ కూడా వాళ్ళ హర్ట్ అయిపోతాం. మనం హర్ట్ అయిపోతాం. క్షమించు అంటే క్షమించగలమా జయ? అసలు క్షమించచ్చా? క్షమించగలమా? మన వల్ల అవుతుందా? ఎంతసేపు గుర్తొస్తూ ఉంటుంది. అవును, క్షమించలేము. టిట్ ఫర్ అటాట్ చెయ్యాలనే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎలా వీళ్ళని నలుగురిలో పెట్టాలి, ఎలా వాళ్ళ గురించి చెడుగా చెప్పాలి. పోనీలే అని ఊరుకుంటారా జయ ఎవరైనా? అస్సలు ఊరుకోలేము. పోనీలే అని ఊరుకునే వాళ్ళని పిచ్చి వెధవాళ్ళు అనుకుంటారు ప్రపంచం అంతా. చూసి చూడట్టు ఊరుకుంటే అవతల వాడు ఊరుకోడే, నువ్వు ఊరుకున్నా వాడు ఊరుకోడు. ఇది కష్టం. పోనీ అలాగే ఊరుకుంటాం కొన్నాళ్ళు, కొంతకాలానికి విషయం పాతపడుతుంది. మళ్ళీ వాళ్ళతో కలిసే అవకాశం వస్తే వెళ్ళిపోతారు కొంతమంది. అవునండి, వెళ్ళిన వాళ్ళు ఘోరంగా దెబ్బతింటారు జయ. అవును, ఘోరంగా తినేస్తారు దెబ్బలు. మనం ముందే ఒకసారి కొట్టించుకున్నాం వీళ్ళతోటి, మళ్ళీ రెండోసారి వెళ్ళకూడదు అన్న ఇంగితం రాలేదంటే ఏమిటి అర్థం? మీకు ఇంగితం లేదని అర్థం. ఉండదు. క్షమించేస్తారు. క్షమిస్తే క్షమించావు, క్షమించి మీ ఇంట్లో నువ్వు కూర్చుంటే ఏ ప్రాబ్లమో ఉండదు. అవును, మళ్ళీ వెళ్ళేవనుకో, మళ్ళీ వెళ్తే ఏంటంటే ఆ వేలు ముసే మారని ఆంబోతుకి ఎదురెళ్ళటం. అంతేగా నువ్వు దొరికిపోయినట్టు కదా. టేకెన్ గ్రాంటెడ్గా అవ్వవా నువ్వు అవతల వాళ్ళకి? ఖచ్చితంగా అవుతామండి కదా. ఇది మీరు భార్యాభర్తల దగ్గర అయితే జయ, ఫ్యామిలీస్లో మొగుడు పెళ్ళాల్లో ఒకసారి ఏదైనా ఒక సందర్భంలో ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకున్నా, లేదా ఒకళ్ళనొకళ్ళు చిన్నబుచ్చుకున్నా, మళ్ళీ సర్దుకుని కొన్నాళ్ళకి ఏవో కొన్ని మనం మాట్లాడుకుని కొంచెం సెట్ చేసుకుని వెళ్ళచ్చు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. పూర్తిగా మారిపోయారని అలా అయిపోకూడదు. ముందు జరిగిన తప్పు మళ్ళీ జరగదని అనుకోకూడదు. ఆ కాస్త జాగ్రత్త వహిస్తూనే మనం కుటుంబాన్ని నిలబెట్టుకోవచ్చు. ఇది ఎప్పుడు చేస్తాం మనం? ఫ్యామిలీస్ కోసమో, పిల్లల కోసమో, లేకపోతే మనకి మధ్యలో ఉన్న ఒక కామన్ ఇష్యూస్, డబ్బులో, ఇళ్ళో, వాకిల్లో, ఆస్తులో, భవిష్యత్తు కోసమో కలిసి ఉంటే మనకు కొంత బెనిఫిట్ అని మనం భావిస్తేనో ఒప్పుకోవచ్చు. కానీ సరెండర్ అయిపోకూడదు ఎప్పుడు. ఈ ఒక్క భార్యాభర్తల బాంధవ్యంలో తప్ప ఇంకా ఎక్కడా మీరు తిరిగి వెళ్ళొద్దు. డబ్బు దగ్గర అస్సలు నమ్మకండి. వెళ్ళినా నమ్మొద్దు. వెళ్ళటం ఏముంది, ఊరికే హాయ్ అంటాం వేరు. అది నమ్మకం పెట్టుకో, మనసు ఇచ్చి ఉండకూడదు. ఇంకా ఒక్కసారి మీరు అవమానపడ్డారు, వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డారు, దొరికిపోయారు, మీ డబ్బు నష్టపోయారు, మీ సమయం వృధా అయిపోయింది, మీరు నలుగురిలో హ్యూమిలియేట్ అయిపోయారు, చిన్నపుచ్చుకోవాల్సి వచ్చింది, మళ్ళీ వాళ్ళతోటి కలవాల్సి వస్తే హాయ్ బాయ్కే ఉంచుకోవాలి దాన్ని. అవును, అంతేగాని మళ్ళా తీసిపోయి నా హృదయం నీ చెంతకి ఇస్తానని పాదాల చెంత పరిచయం అనుకోండి, తొక్కేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాడు తొక్కదలుచుకోపోయినా నువ్వే తీసుకెళ్ళి కాలు కింద పెడుతున్నావు కదా, ఎట్లాగూ జరుగుతుంది. ఇప్పుడు జయ కాలం ఎట్లా అయింది, మనం చిన్న వాటిని కూడా క్షమించలేని స్థితిలోకి వచ్చాం. ఇది ఒకటి. చాలా చిన్న వాటికి కూడా అఫెండ్ అయిపోవటం, కట్ చేసేసుకోవటం, తగ్గిపోవటం. కరెక్ట్ అండి, ఉన్నది అది. అయినా కూడా మనం ఇలా నమ్ముతూనే ఉన్నాం. అయినా కూడా మోసాలు జరుగుతున్నాయి. ఎన్ని రకాల మోసాలమ్మా, ఆన్లైన్ మోసాలు. వాడెవడో తెలీదు, మనం ఎవరో తెలీదు, ఒట్టి పుణ్యానికి మోసపోతున్నాం. ఇంకొకడు బాగా మాట్లాడి లబ్జుగా మాట్లాడి
మన డబ్బులు లాగేస్తున్నారు, అది జరుగుతుంది. అవును. ఆడపిల్లలు మాట్లాడతారు కొన్ని చోట్ల, ఆడాళ్లతో మగవాళ్ళు మాట్లాడతారు ఇంకొన్ని చోట్ల. ఏదో మొహం చూపించి మోసాలు చేస్తున్నారు ఓవైపు. అయిందా, అక్కడి నుంచి స్కీములు, ఉమ్. మీరు ఇందులో పెట్టండి మీకు అదేదో బ్రహ్మాండం పగలు తీసి చేతిలో పెడతామని, మీరు 1000 పెట్టండి మేము 10,000 ఇస్తామని, మీరు ఇంతే కట్టండి మీకు అదేదో వస్తుందని. ఇదేనా? ఇంకా ఉంది, ఇంకా మీరు నన్ను నమ్మండి నేను మీకు అదేదో పూజ చేయిస్తాను మీకు చాలా బాగా వస్తుంది అని. గురూజీల్ని మాతాజీల్ని నమ్మి మోసపోతున్న వాళ్ళు లేరా ఇప్పుడు? కోకొల్లలు. ఎన్ని జరిగినా మళ్ళీ 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 జరుగుతున్నాడు. ఈ గురువుగారి దగ్గర మోసపోయారు, ఈ గురువు మోసం చేశాడు, ఆ గురువు మన ఉద్ధరిస్తాడు అనుకుని అక్కడికి వెళ్తారు. ఒకరిని మించి ఒకరు. ఇలాగే కదా జరుగుతున్నాయి. అవును. మీరు ఎప్పుడు మనుషులు అటెంటివ్గా శ్రద్ధగా ఉండాలి. ఒక రకపు మోసానికి మనం గురైతే ఇక ప్రపంచం మొత్తాన్ని అనుమానించాల్సిందేనా, అనుమానిస్తూ ఉంటే మనం బతకలేం. కానీ పూర్తి మనసు వదిలిపెట్టి మాత్రం ఉండకూడదు. దృష్టి పెట్టుకోవాలి. దృష్టి పెట్టి జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఇందులో ఇంకో రకం కూడా నడుస్తోంది ఇప్పుడు. ఏదైనా ఒక గురూజీ వల్ల, మాతాజీ వల్ల, లేకపోతే ఇలా దైవ సంబంధమైన వ్యవహారాల్లో కుదరలేదనుకో, వీళ్ళు మనుషుల్ని అలాగే ఉంచి దేవుణ్ణి నమ్మడం మానేస్తారు. ఇది దేవుణ్ణి మానేస్తామంట. అవునవును. నువ్వు మానేయాల్సింది దేవుణ్ణి కాదు, మనుషులతో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు తెలివిగా ఉండటం ముఖ్యంగా. నువ్వు ఉండాలి కదా, నువ్వు ఉండాలిగా. అది వదిలేసి మనం దేవుణ్ణి నిందించడం, దేవుణ్ణి వదిలేయటం, దేవుణ్ణి మార్చేయటం, అది కూడా దేవుణ్ణి మార్చేయటం మన ట్రెండ్ ఇప్పుడు. ఇది నీకు తెలిసిన వ్యక్తులు, తెలిసిన వ్యాపారము, తెలిసిన వ్యవహారము, క్లోజ్ రిలేషన్స్తో పాటుగా బయట ప్రపంచంలో నుంచి కూడా ఈ జాగ్రత్తలోనే మనం ఉండాలి. ఎప్పుడైనా ఏదైనా అంటే దెబ్బతిన్న తర్వాత మళ్ళీ ముందుకెళ్ళడానికి ఏ విషయంలో అయినా, నువ్వు క్లోజ్ రిలేషన్ అను, ఫ్యామిలీ అను, లేకపోతే డబ్బులను, బిజినెస్ అను, పోనీ దేవీ దేవతల వ్యవహారాలను, అందులో ఈ ట్రావెల్ ఏజెన్సీలు కూడా ఉన్నాయి జయ, కర్మ అన్నీ ఉన్నాయి. తర్వాత మార్కెటింగ్ వాళ్ళు, తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళు, మోసాలు అన్ని చోట్ల ఉన్నాయా. ఎవరో ఒకళ్ళని సలహా మాత్రం తీసుకోండి. మీకు ముందుకు వెళ్ళాలా వద్దా అనేదానికి సలహా కావాలి, ఎంతవరకు వెళ్ళాలి అనే దాని మీద సలహా కావాలి. అసలు వెళ్ళాలా వద్దా అనేది ఎట్లాగూ కావాల్సిందే. అవును. సలహా తీసుకోండి కనీసం ఇద్దరి దగ్గర. వీళ్ళిద్దరిని ఒకే చోట కూర్చోబెట్టి అడగండి. వాళ్ళతో ఒకరోజు వీళ్ళతో ఒకరోజు మాట్లాడి ఈ సలహాల్లో బేరీజ్ వేసుకుని పనిచేయండి. మీరు అవకాశాలు వదిలిపెట్టుకోకూడదు, మొదటిది. రెండోది, మానవ సంబంధాలు పాడు చేసుకోవద్దు. మనకు అది కావాలి, ఇది కావాలి. అలాగని నువ్వు జోరుగా ముందుకు పోయావా మళ్ళీ మూతి పగిలే ప్రమాదం ఉండొచ్చు. పదే పదే మొహం పగిలిందనుకో, నువ్వు ప్రపంచం పట్ల నమ్మకాన్ని కోల్పోతావు. అవును. దానివల్ల ప్రపంచానికి వచ్చిన నష్టం ఏమీ లేదు, నష్టం అంతా నీకు. నువ్వు దిగులతోటి, నైరాశ్యంతో ఉండిపోతావు. దేన్ని నమ్మలేకపోతాం కదా. అట్లా కాకుండా దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు అనేది సొంతంగా మీరు బేరీజ్ వేసుకోగలిగితే మంచిది, వెల్ అండ్ గుడ్. మీకు చేత కాకపోతే ఎవరినైనా సలహా తీసుకోండి. థర్డ్ పార్టీస్ ఎప్పుడూ మంచివి. అంతే. ఇప్పుడు బిజినెస్ అనలిస్టులు వాళ్ళు చాలామంది వచ్చారు. ఎక్కడైనా మదుపు పెట్టేటప్పుడు, ఏదైనా కొనేటప్పుడు ఇలా అడ్వర్టైజ్మెంట్లని నమ్మి మోసపోవద్దు. అడ్వర్టైజ్మెంట్స్ మీకు తెలియచేయటానికే ఉన్నాయి, మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ గోతులో దింపడానికి కాదు. అవి దింపడానికి చూస్తాయి కానీ మీరు చూడకూడదు. మీరు అట్లా చూడకూడదు. విషయం తెలుసుకోండి. 100 అడ్వర్టైజ్మెంట్లు చూసి దాంట్లో మీ శక్తి, మీ యుక్తి, మీకు అవకాశం, మీ కెపాసిటీ, మీ రీచ్, మన రేంజ్, మన రీచ్ కూడా ఉండాలి. అవి ఆలోచించుకోవడానికి కనీసం 2 సలహా తీసుకుని అప్పుడు ముందుకెళ్ళండి. వేట్లో అయినా మనం దెబ్బతింటూనే ఉంటాం. జీవితం కాదు ఇది. మనం ప్రతి వాళ్ళ దగ్గర ప్రతి చోట చిన్నబుచ్చుకుంటాము, దెబ్బతినిపోతాము, దిగజారిపోతాము, నష్టపోతూ ఉంటాము. అవును, జీవితాల్లో అవుతూనే ఉంటాయి. అలాగని అక్కడే ఆగిపోతే జీవితం స్టాగ్నేట్ అయిపోదా? ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. కానీ ఎంత జోరుతో పరిగెత్తాలి అనేది మనకి అసెస్మెంట్ ఉండాలి. కరెక్ట్. అది రాకపోతే అసెస్ చేయించుకుని దిగండి. తప్పకుండా ఆలోచించండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.